హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్। ఈరోజు వీడియోలో మనం పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను। వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి। ముందుగా నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను। నాటుకోడి ఎప్పుడు కాల్చుకొని కట్ చేసుకోవడం వల్లనే టేస్ట్ వస్తుంది। నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నా। అలానే 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఈ మసాలాలన్నీ కారం, ఉప్పు, అల్లం పేస్ట్ ముందు ముక్కలకి పట్టియడం వల్ల గ్రేవీలో ముక్కలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। చాలామంది అంటుంటారు కదా గ్రేవీ టేస్ట్ వస్తుంది కానీ ముక్కలు చప్పగా వస్తుందని చెప్పి, అలాంటి వాళ్ళు ముందుగా మసాలా ముక్కలకి కలుపుకొని 15 మినిట్స్ పెట్టుకోవడం వల్ల గ్రేవీతో పాటు కర్రీ చాలా టేస్ట్ వస్తుంది, ముక్కలు కూడా। అది 15 మినిట్స్ అయిన తర్వాత మనము గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా। ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 ఆనియన్స్ అండి, నాటుకోడికి ఆనియన్స్ పడితే బాగానే 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను। ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నా। ఇలా దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। లో ఫ్లేమ్లో మగ్గడం వల్లనే ఆనియన్స్ గ్రేవీలో మంచిగా టేస్ట్ వస్తుంది, మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కర్రీది। 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను। కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసా। వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకుందాము। మూత పెట్టి 2 to 3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం మసాలా పట్టించిన చికెన్ ముక్కల్ని యాడ్ చేద్దాము। ఇది పర్ఫెక్ట్ పల్లెటూరులో ఎలా కుక్ చేసేవాళ్ళో వండేవాళ్ళో నేను అలానే చూపిస్తున్నాను, మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకండి। మీరు ట్రై చేసి తప్పకుండా నచ్చితే నాకు కామెంట్ పెట్టండి। ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి। దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి। చూసారు కదా, ఇది కొంచెం డైరెక్ట్ కోడి తీసుకొని కాల్చుకొని కట్ చేయించాను, అందుకే లెగ్ పీస్లు అవన్నీ ఉన్నాయి। ఊర్లలో ఇలానే వండుతారు కదా, అదే రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను। నాటుకోడికి ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ అవ్వదు, నేను అందుకనే 2 టమాటా తీసుకున్నాను, పెద్ద టమాటాలు అండి। ఇలా పీసెస్ కట్ చేసుకొని పైనుంచి వేసుకున్నా। టమాటాలు వేసిన వెంటనే కలపకూడదు, మూత పెట్టేసేయాలన్నమాట పైనుంచి। నేను టిప్ అని చెప్పాను కదా అండి, పైన ఇలా వాటర్ వేసి మనం కింద చికెన్ గిన్నె పైన పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది హీట్ అవుతుంది। ఆ వేడైన వాటర్ని మనం చికెన్లో వాటర్ వేసేటప్పుడు కలుపుకుంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది। ఊర్లలో ఇలానే చేస్తారు, పైన గిన్నెలో వాటర్ పెట్టుకొని వేడి చేసుకుంటారనమాట। నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర చూశాను, అది చాలా టేస్టీగా వచ్చేది, గ్రేవీ కూడా త్వరగా ఉడికేది। నాటుకోడికి కొంచెం టైం పడుతుంది కదా। ఈ మసాలా టమాటాల్లోనే ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ 60% కుక్ అవ్వాలి। ఇప్పుడు మనము 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను ఆ బేషన్లోనే, అది వేడైన వాటర్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, 5 to 10 మినిట్స్। చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది। దీంట్లో ఇంట్లో మసాలానే వేస్తున్నానండి, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, ఈ 2 వేసుకొని కలుపుకొని, చాలా సింపుల్ మసాలా, దీనికి నాటుకోడికి ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం ఏం లేదు। మెయిన్ మన టిప్ ఏంటి, ఫస్ట్ కాల్చుకోవడం వల్లనే టేస్ట్ వస్తుంది। అలా వాటర్ పెట్టుకొని యాడ్ చేసుకోవడం వల్ల, ఏడైన వాటర్ యూజ్ చేయడం వల్ల చాలా టేస్టీగా వచ్చి ముక్కలు కూడా బాగా రుచిగా ఉంటాయి, త్వరగా ఉడికిపోతుంది అన్నమాట। చూసారు కదా, దీని అసలు గ్రేవీ చాలామందికి నచ్చుతుంది। చూసారు కదండి, ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది మంది। బోన్కి ఆ మాస్ అనేది కూడా గ్యాప్ కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడు పైనుంచి ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాం। ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి, అప్పుడే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది। ఇక ఫైనల్గా మొత్తం కలుపుకుందాము, రెడీ అయిపోయిందండి మంది నాటుకోడి కర్రీ। దీని సూపే చాలామందికి ఇష్టం, కొంచెం కఫ్ అయినప్పుడు, కోల్డ్ అయినప్పుడు ఈ సూప్ తాగడానికి ఇష్టపడతారు అందరూ। సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి। నా రెసిపీస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్। దీన్ని మేము ఎక్కువగా జొన్న రొట్టెలతో కానీ రాగి సంకటితో తింటాము, మీరు అలా ట్రై చేయండి। చూసారు కదా, లెగ్ పీసులు ఉన్నాయి బాగా, పైన అలా పెడుతున్నాను నేను, గార్నిష్ చేసుకుంటున్నాను, మీరు ట్రై చేయండి। బాయ్ అండి।